హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు మనము లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల 50% పెంపు గురించి డిస్కస్ చేద్దాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి లోక్సభ స్థానాలు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు అన్నీ కూడా 50% పెరుగుతాయి. సో ఒకసారి కనుక మనం ఈ యొక్క ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ప్రజెంట్ లోక్సభలో మొత్తము 543 స్థానాలు అనేవి ఉన్నాయి. 50% పెంపు ద్వారా ఈ యొక్క స్థానాలు ఎంతకు చేరుతాయంటే 816కి ఈ యొక్క లోక్సభ స్థానాలు అనేవి చేరబోతూ ఉన్నాయి. కమింగ్ టు ది అసెంబ్లీ స్థానాలు, ఈ యొక్క అసెంబ్లీ స్థానాలు ప్రజెంట్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయంటే 4123 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ యొక్క 50% పెంపు ద్వారా ఎంతకు చేరుతాయి అంటే 6185కి ఈ యొక్క అసెంబ్లీ స్థానాలని పెరగబోతూ ఉన్నాయి. ఒకసారి మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక ఎటువంటి మార్పులు జరగబోతున్నాయని ఒకసారి చూసినట్టయితే తెలంగాణలో ప్రజెంట్ అసెంబ్లీ స్థానాలు మొత్తము 119. ఈ యొక్క 50% పెంపు ద్వారా ఎంతకు చేరుతుంది అంటే 179కి ఈ యొక్క అసెంబ్లీ స్థానాలను తెలంగాణలో పెరగబోతున్నాయి. అదేవిధంగా లోక్సభ స్థానాలు 17. ఈ యొక్క లోక్సభ స్థానాలు ఎంతకు పెరగబోతున్నాయి అంటే 26కి పెరగబోతూ ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగుతుంటే లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా కమింగ్ టు ది ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 175. ఈ యొక్క 175 అసెంబ్లీ స్థానాల నుంచి ఎంతగా పెరగబోతున్నాయంటే 263 అసెంబ్లీ స్థానాలకు పెరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని పెరగబోతున్నాయి అంటే 25 ఉన్నాయి. ప్రజెంట్ 50% పెంపు ద్వారా 38కి చేరబోతూ ఉన్నాయి. ఒకసారి కనుక మనం ఈ డీలిమిటేషన్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాము అంటే ఇప్పటివరకు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో 4 ఫామ్ అవ్వడం జరిగాయి. ఈ యొక్క డీలిమిటేషన్స్ కమిషన్స్ అనేవి ఇప్పటి వరకు ఇండియాలో 4 డీలిమిటేషన్స్ కమిషన్స్ అనేవి రావడం జరిగింది. ఎప్పుడెప్పుడు వచ్చాయి అంటే ఫస్ట్ వచ్చేసి 1952లో డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా 1953లో ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగడం జరిగింది. సెకండ్ డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1962లో ఈ యొక్క యాక్ట్ అనేది రావడం జరిగింది. అప్పుడు 1963లో ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగడం జరిగింది. మూడోసారి ఎప్పుడు జరిగిందంటే 1972లో యాక్ట్ అనేది రావడం జరిగింది. 1973లో ఈ యొక్క నియోజకవర్గాల రీఅడ్జస్ట్మెంట్ అనేది జరగడం జరిగింది. నాలుగోసారి ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 2002లో యాక్ట్ రావడం జరిగింది. అదే ఇయర్లో ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ మీద దీని మీద ప్రీవియస్గా యూపీఎస్సీలో క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. 2023 ప్రిలిమ్స్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఎన్ని డీలిమిటేషన్స్ కమిషన్స్ ఫామ్ అయ్యాయి అని అడగడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ 4 డీలిమిటేషన్స్ కమిషన్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా. సో కమింగ్ టు ది డీలిమిటేషన్స్ కమిషన్లో ఈ యొక్క బాడీ ఏదైతే ఉంటుందో అది ఎలా ఫామ్ అవుతుందని ఒకసారి కనుక చూసినట్టయితే డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ యొక్క బాడీ ఎలా ఫామ్ అవుతుందంటే దీంట్లో కమిషన్కి చైర్మన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అనేటువంటి ఆయన ఉంటారు. దాంతోపాటుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో ఆయన ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్లో పార్ట్గా ఉంటారు. దాంతోపాటుగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్లో ఆయన కూడా ఈ యొక్క డీలిమిటేషన్ మెంబర్స్లో ఒక పార్ట్గా ఉంటారు. వాళ్ళతో పాటుగా కన్సర్న్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ కూడా ఈ యొక్క డీలిమిటేషన్ బాడీలో మెంబర్స్గా ఉంటారు. కానీ వీళ్ళ యొక్క నిర్ణయాలు ఏవి కూడా వీళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉండదు, లేదా వీళ్ళకి ఓటు వేసేటువంటి అధికారం ఉండదు. జస్ట్ ఈ యొక్క ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఓన్లీ వాళ్ళ యొక్క ఒపీనియన్ మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది. ఫైనల్ అధికారం అనేది ఫైనల్ ఆర్డర్స్ అనేవి ఎవరిస్తారు అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జి సిఈసి అండ్ ఎస్ఈసి మాత్రమే ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క అధికారాలు కానీ ఈ యొక్క నిర్ణయాలు కానీ తీసుకుంటూ ఉంటారు. కమింగ్ టు ది డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కనుక ఒకసారి డిస్కస్ చేసినట్టయితే డీలిమిటేషన్కి సంబంధించి ఆర్టికల్ 82 అనేది ఏదైతే పార్లమెంట్ లోక్సభ స్థానాలు ఉంటాయో అవి పెంచుకోవచ్చు అని ఆర్టికల్ 82 తెలియజేస్తుంది. ఆర్టికల్ 170 అనేది ఏదైతే రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలు పెంచుకోవచ్చు అని ఆర్టికల్ 170 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్
320 అండ్ ఆర్టికల్ 322 ఈ రెండు ఆర్టికల్స్ కూడా ఏదైతే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎస్సీస్ మరియు ఎస్టీలకి వాళ్ళ యొక్క పాపులేషన్కి ఆధారంగా వాళ్ళకంటూ సపరేట్గా కొన్ని నియోజకవర్గాలు కేటాయించాలి అని ఈ యొక్క ఆర్టికల్ 320 మరియు ఆర్టికల్ 322 ఈ రెండు కూడా తెలియజేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్ 327 ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆర్టికల్ 327 అనేది ఏదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎటువంటి లా అయినా పార్లమెంటుకు చేసేటువంటి హక్కు ఉందని ఆర్టికల్ 327 అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 329 ఏం తెలియజేస్తుంది అంటే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఎటువంటి ఛాలెంజెస్ కూడా కోర్టులో వేయకూడదు అని ఆర్టికల్ 329 అనేది తెలియజేస్తూ ఉంటుంది. సో ఇప్పటివరకు కూడా మనం ఏమేమి డిస్కస్ చేసాము, ఇప్పటివరకు ఎన్ని డీలిమిటేషన్స్ కమిషన్స్ ఫామ్ అయ్యాయి అంటే ఇండియాలో మొత్తం 4 డీలిమిటేషన్స్ కమిషన్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క డీలిమిటేషన్స్ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఏదైతే ఒక స్టేట్లో ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగా ఇప్పటివరకు కూడా ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన అనేది చేయడం జరిగింది. కానీ జనాభా ఆధారంగా మాత్రమే ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన కనుక చేసినట్టయితే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు ది ఉత్తరాది రాష్ట్రాల్లో. ఈ యొక్క ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఈ యొక్క ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాజకీయ ప్రాధాన్యత దక్షిణాది రాష్ట్రాలకు కోల్పోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే ఇప్పుడున్నటువంటి ఎవ్రీ స్టేట్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ వీటన్నిటిని కూడా 50% పెంచితే ఈ యొక్క జనాభా ఆధారంగా కాకుండా 50% కనుక పెంచితే ఎటువంటి రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులు రావు, ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగా ఇవి వస్తాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క డీలిమిటేషన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఒకళ్ళు ఉంటారు, ఆయనతో పాటుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఈ యొక్క కమిషన్లో మెంబర్గా ఉంటారు, ఆయనతో పాటుగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ యొక్క బాడీలో మెంబర్గా ఉంటారు, ఆయనతో పాటుగా ఆ యొక్క కన్సర్న్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ కూడా ఈ కమిషన్లో మెంబర్లుగా ఉంటారు. కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత అనేది ఉండదు. సో అదండి ఇప్పటివరకు కూడా మనము లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల 50% పెంపు గురించి డిస్కస్ చేసాం కదా. థ్యాంక్ యూ.